హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్. ఈ వీడియోలో బొటిక్ స్టైల్ శారీస్ చూపిస్తానండి. యూనిక్ కలెక్షన్, అస్సలు మిస్ చేసుకోవద్దు. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీటిలోంచి మీకు ఏదైనా శారీ నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ షాట్ ఈ టైటిల్లో ఉండే వాట్సాప్ నెంబర్కు షేర్ చేయండి. 1 by 1 శారీస్ చూద్దామండి. ఇది ఫస్ట్ వన్. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫీల్ ఉంటుందండి. ఇది బేస్ వచ్చేసి టిష్యూ అనమాట. చాలా సాఫ్ట్ ఉందండి. టిష్యూ అంటే మీకు మార్కెట్లో చాలా క్వాలిటీస్ వస్తాయండి. నేను చూడంగానే కొంచెం రఫ్గా ఉంటుందేమంటే మన బడ్జెట్ రేంజ్ చూడండి. అన్బీటబుల్ ప్రైస్ అండి. మీరు అవుట్ సైడ్ తీసుకోవాలంటే మీకు 850 to 900 గ్యారంటీగా ఉంటుంది. అంటే నియర్లీ 1000 రూపీస్ అయితే ఇది ఏరియాని బట్టి ఉంటుందండి సేమ్ క్వాలిటీలో. బట్ బిలీవ్ మీ, రిసీవ్ చేసుకున్న తర్వాత నేను ఎంత బాగా నచ్చిందంటే మళ్ళీ అయితే రీస్టాక్ చేస్తానండి. ఇది లెంగ్త్ వచ్చేసి 6 meters ఉంది. అంటే ఈ టైప్ వచ్చేసి ఇలాగే 6 meters వస్తుంది. మీరు కాంట్రాస్ట్లో బ్లౌజ్ పే చేయండి. అసలు కలర్ కాంబినేషన్ కూడా చూసారు ఎంత బాగుందో. బుట్టలాగా ఉండదండి, మెటీరియల్ సాఫ్ట్ ఉంటుంది, చూడొచ్చు. ఓకే, చాలా అఫీషియల్గా ఉంటుంది. ఆఫీస్ వేర్కి ఎక్సలెంట్ శారీ. ఇది కలినేతలో ఉంటుందండి. టిష్యూనే డార్క్ గ్రీన్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్లో. శారీ మాత్రం పట్టు చీరలాగా ఉందండి. ఇదంతా మీకు గ్రీన్ కలర్ జరీ వీవింగ్లో ఉంటుంది. సాఫ్ట్ మెటీరియల్, కాంట్రాస్ట్ ఎడ్జ్ వస్తుంది. ఈ విధంగా వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి. లైట్ వెయిట్ ఉంది శారీ, సాఫ్ట్గా ఉందండి. టిష్యూ అంటే బుట్టలాగా ఉండి కొంచెం హార్డ్గా ఉండి అటువంటి ఫ్యాబ్రిక్ అయితే కాదు. ఇవన్నీ కలకత్తా శారీస్ అండి. సో పళ్ళుకి ఇలా క్యూట్గా టెజల్స్ వస్తాయి. 6 meters ఉంటుందండి. కాంట్రాస్ట్ బ్లౌజ్, ఈవెన్ కలంకారీ బ్లౌజ్ ఈ కలర్లో మీరు తీసుకొని ప్రింటెడ్ బ్లౌజ్ పే చేసినా కూడా అఫీషియల్ లుక్ అయితే ఉంటుంది. 650 అన్బిలీవబుల్ ప్రైస్ అండి. 650 ఓన్లీ, షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మీకు మల్చందేరిలో వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్చందేరి అండి. ఇదంతా కూడా మీకు లక్నవీ వర్క్ కాన్సెప్ట్ అండి. చూడొచ్చు, లక్నవీ వర్క్. కలకత్తా సైడ్ ఇది కాంతా వర్క్ అని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. ఫ్యాబ్రిక్ బేస్ వచ్చేసి మల్చందేరి ఉంటుందండి. కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో. ఇదంతా కంప్లీట్ చేయడానికి అంటే ఈ ఒక్క శారీ ఫినిష్ అవ్వడానికి ఒక్క పర్సన్కి కొన్ని వీక్స్ అయితే పడుతుందండి. ఇంకా వర్క్ పెరిగే కొద్దీ మంత్స్ కూడా పడుతుంది అనమాట. ఆ శారీ కూడా నేను వీలైతే వీడియోలో యాడ్ చేస్తానండి, చూడండి. అంటే ఆ వర్క్ని బట్టి, ఆ కంప్లీట్ అయ్యే టైంని బట్టి శారీ కాస్ట్ అనేది ఉంటుందండి. ఇవి యాస్టిస్ ఇదే శారీ మీరు అవుట్ సైడ్ ఒకసారి ట్రై చేయండి. 2000 ఆర్ ఎబో అయితే గ్యారంటీగా ఉంటుందండి. ఎందుకంటే ఇదేం మిషనరీ వర్క్ కాదు. రివర్స్ సైడ్ చూడొచ్చు, కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి. హ్యాండ్ వర్క్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి లైట్ అండ్ డార్క్ గ్రీన్ 2 colors కాంబినేషన్లో ఉందండి థ్రెడ్. వెరీ బ్యూటిఫుల్ పీస్. శారీ అంతా కూడా మీకు చిన్న బుటాస్ వస్తాయి. బార్డర్లో ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది. ఇవి ఎలా అంటే మీకు లెంగ్త్ 5.25 అలా ఉంటుందండి. ఓవరాల్గా బ్లౌజ్తో కలిపి 6 meters ఉంటుందండి. ఓకే, బ్లౌజ్ వచ్చేసి స్లీవ్స్కు కూడా వర్క్ వచ్చిందండి. రివర్స్ సైడ్ చూడొచ్చు, స్లీవ్స్ పోర్షన్. అండ్ పళ్ళులో హెవీ వర్క్ అనమాట. ఎంత బాగుందో చూసారా కలర్. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా చాలా బాగుందండి. ఇది మల్చందేరి. ఇది పళ్ళు అనమాట. వెరీ బ్యూటిఫుల్ అండి. కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. కలకత్తా సైడ్ శారీస్ అన్నీ కూడా మీకు లెంగ్త్ ఇలాగే వస్తాయండి. 5.2 to 5.3 మధ్యలో ఉంటాయి. అడిషనల్గా బ్లౌజ్ ఉంటే మీకు ఓవరాల్ లెంగ్త్ 6 meters కటు ఇటుగా ఉంటుందన్నమాట. సో శారీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? చాలా చాలా లో ప్రైస్ అండి. ఈవెన్ మెషిన్ ఎంబ్రాయిడరీ శారీస్లో కూడా ఇంత అంటే ఈ కాస్ట్లో మీకు అవైలబుల్లో ఉండవు. మిస్ చేసుకోవద్దండి. మళ్ళీ ఇవి రీస్టాక్ చేయాలి అన్నా కూడా టైం అయితే పడుతుంది. డీటెయిల్ చూడండి, చాలా డీటెయిల్డ్ వర్క్ అయితే ఉంటుంది. కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా. మీకు ఈ వీడియో అన్నిట్లో ఏ శారీ బాగా నచ్చింది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ప్రైస్ ఓన్లీ 1150 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్ అండి, క్రీమ్ వైట్ బేస్పై రెడ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో మీకు ఈ విధంగా హ్యాండ్ వర్క్ వస్తుంది. కాంతా వర్క్ స్టైల్లోనే. ఇది లక్నవీ అండి, లక్నవీ స్టిచ్. చికెన్ కారీ అంటారు కదా, ఆ స్టైల్లో ఉంటుంది అనమాట ఈ వర్క్ అనేది. శారీ అంతా చిన్న బుటాస్ వస్తాయి. మల్చందేరి అండి, చాలా బాగుంది క్వాలిటీ. అన్బీటబుల్ ప్రైస్ అంటే హ్యాండ్ వర్క్లో మీకు ఇంత మంచి క్వాలిటీలో ఈ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. యాజ్ యూజువల్ హ్యాండ్స్ అంటే స్లీవ్స్కి విధంగా వర్క్ అయితే వస్తుంది. ముందర వీళ్ళంతా ప్రింట్ అనేది ఇది చూసారా, ఇదంతా డిజైన్ అనేది ట్రేస్ చేస్తారండి. ఆ తర్వాత ఒక శారీ ఒక లేబర్కి అంటే ఒక వర్కర్కు ఒక శారీ ఫినిష్ చేయడానికి చాలా వీక్స్ అయితే పడుతుందండి. సో ఇది పళ్ళు పోర్షన్ హెవీగా వచ్చింది. శారీగా వద్దు అంటే శారీస్ అందరూ యూజ్ చేయరు కాబట్టి ఈవెన్ కస్టమైజ్ చేయించినా కూడా చాలా చాలా స్పెషల్గా యూనిక్గా ఉంటాయండి. అంటే రొటీన్గా చూసే కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కాకుండా ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం ఉందండి. మల్చందేరిలో ఇదంతా హెవీగా హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది. ఇది పళ్ళు పోర్షన్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో. ఇదంతా రివర్స్ సైడ్ అండి, హ్యాండ్ వర్క్. ప్రైస్ ఓన్లీ 1150 అండి, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. దీనికైతే జరీ అంచు కూడా వచ్చిందండి ఈ శారీలో. మల్చందేరిలో కాంతా వర్క్ అనమాట. ప్రైస్ ఓన్లీ 1150, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. సూపర్గా ఉంది. ఇదైతే కలర్ లీఫ్ గ్రీన్ కలర్ అండి. వైట్ పింక్
రాణి పింక్, ఇలా మల్టీ కలర్స్లో ఇదంతా హ్యాండ్ వర్క్. రివర్స్ సైడ్ చూడొచ్చండి, ఎంత కష్టం ఉంటుందండి ఒక శారీ మేకింగ్ వెనుక. సో శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ బుటాస్ వస్తాయి. ఇంత వర్క్ ఉంది కదా, శారీ 1/2 kg కూడా ఉండదండి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంది అండ్ ఈ వర్క్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. ప్రైస్ ఓన్లీ, ఇది కూడా 1150 అండి. చూడడానికి ప్యూర్ తసర్ ఫీల్లో ఉంది, అంటే మహేశ్వరి సిల్క్ తసర్ బేస్లో ఉంది. బట్ క్వాలిటీ అయితే అసలు సెమియా అనే డౌట్ రాదు, అంత బాగుందండి. సో శారీలో మీకు ఇలా మల్టీ కలర్ థ్రెడ్తో వర్క్ అయితే వస్తుందండి. బ్లౌజ్ ప్లేన్, స్లీవ్స్కి మాత్రం ఈ విధంగా వర్క్ అయితే వస్తుందండి. 1150 అండి. ఇది కూడా పార్టీ వేర్ శారీ, పళ్ళు పోర్షన్ అంతా ఈ విధంగా హెవీగా హ్యాండ్ వర్క్ అయితే వస్తుందండి. 1150 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. మీకు ఫ్యాబ్రిక్ అంత కాస్ట్ పడదండి, ఓన్లీ శారీకే ఓన్లీ వర్క్కే మీకు కాస్ట్ పడుతుంది. బట్ ఇవి మీరు అవుట్ సైడ్ ట్రై చేయండి, 2000 అటు ఇటుగా గ్యారంటీగా అయితే ఉంటుందండి. సో పళ్ళు కూడా ఈ విధంగా హెవీగా వచ్చింది. కలర్ కాంబినేషన్ టూ గుడ్ అండి. ప్రైస్ ఓన్లీ 1150 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. వీటిల్లో బేస్ సేమ్ ఉన్నప్పటికీ ఈ డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి. నేను ఇందులోనే ఇంకొక కలర్ చూపిస్తానండి. 1150 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇది చూడండి, వేరే లెవెల్ ఉందండి. రెడ్ కాదు, అలా అని మెరూన్ కాదు, చాలా మంచి షేడ్ అండి. బ్లడ్ రెడ్ లాగా ఉంది, ఇంకా డార్క్ ఉంది, సూపర్ ఉంది కలర్. సో దీని ప్రైస్ కూడా ఓన్లీ 1150 రూపీస్ అండి, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. అసలు ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే ఇది ప్యూరా అనేలాగా ఉందండి. తస్సర్ స్టైల్ ఉంటుంది, లైట్ వెయిట్ అండి, సూపర్ ఉంది సారీ. 1150లో మీకు ఈవెన్ వర్క్ కాస్ట్ కూడా కాదండి, మిస్ చేసుకోవద్దు. మళ్ళీ రీస్టాక్ చేయాలి అన్న కూడా టైం అయితే పడుతుంది. నేనేమంటే ఇది కొత్త ప్రోడక్ట్ కదండి, ఎలా ఉంటుంది రెస్పాన్స్ అన్నట్టు చాలా చాలా లెస్ ప్రైస్కి సేల్ చేస్తున్నానండి. హ్యాండ్ వర్క్ అంటే స్లీవ్స్ పోర్షన్కు కూడా ఇలా వర్క్ అయితే వచ్చిందండి. ఇదంతా కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది అండ్ పళ్ళు పోర్షన్ చూడొచ్చు. 1150 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. కలర్ చాలా బాగుందండి. ప్రైస్ ఓన్లీ 1150 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఈవెన్ మీరు గిఫ్టింగ్ పర్పస్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చండి వీటిల్లో. ఇవన్నీ కలకత్తా శారీస్ అండి, కలకత్తా వర్క్ ఉంటుందండి వీటిల్లో. నెక్స్ట్ వన్ అండి, రెడ్ కలర్ మల్చందేరి ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్ ఎడ్జ్ అయితే వచ్చిందండి, జెరీ లాగా. అండ్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్స్తో హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట. సూపర్ ఉందండి శారీ. బ్లౌజ్ స్లీవ్స్ పోర్షన్ వచ్చేసి ఇలాగా, దీనికి స్లీవ్స్ పోర్షన్ వర్క్ అయితే రాలేదండి, ఇది శారీ స్టార్టింగే. హైలైట్ ఉందండి, ఇది ఆఫీస్ వేర్కి బెస్ట్ కలెక్షన్ అండి. సీజన్స్తో సంబంధం లేదు, అంటే ఏ సీజన్లో అయినా చాలా హుందాగా ఉంటుందండి, బాగా సెట్ అవుతుంది ఫ్యాబ్రిక్. అండ్ పళ్ళు ట్యాజల్స్ లాగా ఈ పొంపం లేస్ అయితే వచ్చిందండి. 1150 షిప్పింగ్ అడిషనల్ అండి. మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా ఫైనలీ ఆ వెయిట్ని బట్టి షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. సాఫ్ట్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్, మంచి రెడ్ బేస్ అండి ఇది. ఇందాక మనం చూసింది క్రీమ్ వైట్ కలర్ అండి, ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అనుకోండి. దీనిపైన లైట్ అండ్ డార్క్ పింక్ కలర్తో, రాణి పింక్ కలర్తో మొత్తం ఇలా వర్క్ అయితే వస్తుందండి. ఆ డిజైన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇదంతా ఫస్ట్ ట్రేస్ చేసుకుంటారండి డిజైన్, ఆ పైన అంతా ఇలా చేత్తో వర్క్ చేస్తారనమాట. మెషిన్ ఎంబ్రాయిడరీ అయితే ఎంత మాత్రం కాదు, మీరు రివర్స్ సైడ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వెరీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. దీనికైతే ఇలా గోల్డెన్ అంచు కూడా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. 1150 ఓన్లీ, షిప్పింగ్ అడిషనల్. పళ్ళు హెవీ వర్క్ అండి, చూసారు ఎంత బాగుందో శారీ. 1150 షిప్పింగ్ అడిషనల్. నెక్స్ట్ లెవెల్ పీస్ అండి, ఇది వచ్చేసి మట్కా సిల్క్ అని చెప్పారు, భగల్పూరి సిల్క్ ఆ స్టైల్లో ఉంది. ఫ్యాబ్రిక్ చూసారా, అంటే చెప్పేంతవరకు ఇది ప్యూర్ కాదనే విషయం తెలియదండి, అంత ప్రీమియం ఫీల్ అయితే ఉంది. పేపర్ ఉంటుంది కదా, అంత లైట్ వెయిట్ ఉందండి. ఈవెన్ ఇంత హెవీ వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చినా కూడా మీకు ఓవరాల్ వెయిట్ 1/2 kg కూడా లేదంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ. ఇదంతా వర్క్ అండి, హెవీ వర్క్ వస్తుంది. అలా అని కాస్ట్ మీకు హెవీ ఏమి ఉండదు, ఓన్లీ 1250 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. బ్లాక్ కలర్ అండ్ అంటే మల్టీ కలర్లో వస్తుంది, ఎక్కువ శాతం మీకు ఇలా బ్లాక్, ఆరెంజ్, బ్లూ ఇలా మల్టీ కలర్లో వచ్చిందండి వర్క్. సూపర్గా ఉంది శారీ అయితే, మిస్ చేసుకోవద్దు. 2 సైడ్స్ కూడా స్లీవ్స్కి ఈ విధంగా బార్డర్ వస్తుందండి. చూడండి ప్యూర్ తస్సర్ ఫీల్ ఉందండి, బట్ ప్యూర్ తస్సర్ కాదండి చెప్తున్నా. ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ ప్యూర్ తస్సర్ రేంజ్లో ఉంది. సో శారీ అంతా ఫ్రిల్స్ పోర్షన్ మీకు 1/2 కంటే ఎక్కువ పోర్షన్ వర్క్ అయితే వస్తుందండి. అండ్ బయట స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఆల్ ఓవర్ వర్క్ ఉంటుందండి. ఇలా కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి. రివర్స్ చూడొచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి. 1250 షిప్పింగ్ అడిషనల్. సో ఇది పళ్ళు పోర్షన్ అండి, ఎంత హెవీ వర్క్ ఉందో చూడండి. ఓన్లీ 1250 షిప్పింగ్ అడిషనల్ అండి. మీకు 2000 ప్లస్ ఉంటుందండి పర్టికులర్ ఈ శారీ తీసుకోవాలంటే ఈ క్వాలిటీలో. విత్ బ్లౌజ్ ఉంది. ఇది చూసారా ప్రింటా ఇంకేమన్నా అనేలాగా ఉంది, బట్ అంతా కూడా హ్యాండ్ వర్క్ అండి. బేస్ వచ్చేసి లైట్ కలర్ అంటే శనగపిండి కలర్లో ఉందండి, కానీ ఆ కలర్ పైన ఈ కలర్స్ ఉన్నాయి. నార్మల్గా నాకు లెమన్ ఎల్లో ఓకే, కానీ శనగపిండి అంతగా వేరే కలర్స్తో పోలిస్తే అంతగా నచ్చదు నాకు. కానీ ఇది ఉందండి, వేరే లెవెల్ ఉంది. ఓన్లీ ఈ యూస్ చేసిన కలర్ కాంబినేషన్ వల్ల చాలా ప్రీమియం ఉందండి శారీ అయితే. హెవీ వర్క్ అయితే వచ్చింది
అండ్ దీనికి కూడా బ్లౌజ్కు వర్క్ రాలేదు. సో వచ్చిందండి, వచ్చింది స్లీవ్స్ పోర్షన్. ఇలా హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వచ్చింది. చూసారా, ఇదంతా వర్క్ అండి, హెవీ వర్క్. 1250 షిప్పింగ్ అడిషనల్. ఒకటి రిసీవ్ చేసుకుంటే ఇంకొక శారీ ఎందుకు బుక్ చేసుకోలేదని ఫీల్ అవుతారండి, అంత బాగున్నాయి శారీ. మీరు దగ్గర నుంచి చూడండి, ప్యూర్ తస్సర్ ఫీల్ అయితే ఉందండి. బట్ ఇది వచ్చేసి బగల్పూరి మట్కా సంథింగ్ చెప్పారు, మట్కా సిల్క్ అంట. నాకైతే ప్యూర్ తస్సర్ని చూసినట్టే ఉంది. బట్ ఆఫ్ కోర్స్ ప్యూర్ తస్సర్ అయితే కాదు, కానీ చాలా దగ్గరగా ఉంది ప్యూర్ తస్సర్కి. ఓకే, ఇది పళ్ళు పోర్షన్. 1250 ఓన్లీ విత్ హ్యాండ్ వర్క్. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇది కూడా లైట్ వీట్ కలర్ అండి. చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. అండ్ ఆల్మోస్ట్ హాఫర్కి ఈ విధంగా వర్క్ వస్తుంది. బయట స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మాత్రం ఆల్ ఓవర్ వర్క్ అండి. స్లీవ్స్ పోర్షన్ ఈ విధంగా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ పీస్. ఇది పళ్ళు. రివర్స్ సైడ్ చూపిస్తాను. ఇదే మాత్రం ప్రింట్ కాదండి, కంప్లీట్ హ్యాండ్ వర్క్. 1250 ఓన్లీ షిప్పింగ్ అడిషనల్. ఇదంతా కలకత్తా ఫేమస్ కాంతా వర్క్ అండి, కాంతా స్టిచ్. సూపర్గా ఉందండి. లైట్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా కాంతా వర్క్ అయితే వస్తుంది, కాంతా స్టిచ్. కలర్ వచ్చి స్వీట్ కలర్ అండి. వెరీ బ్యూటిఫుల్ పీస్. ఆఫీస్ వేర్కి, ఫంక్షన్స్కి అయినా కూడా, అంటే మరీ బ్రైట్గా మెరుపులు వద్దు, క్లాస్గా ఉండాలి, పేస్టల్ కలర్స్ ఉండాలనుకుంటే మీకు ఖచ్చితంగా తీసుకోండి సారీ. ప్లస్ ఏమంటే ఇది ఎస్పెషల్లీ 40+ వాళ్ళకి సూపర్గా ఉంటాయండి సారీస్. ఇంకా యంగ్స్టర్స్ అయితే అంటే బాగా మెయింటైన్ చేస్తారు చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్లాత్స్లో సెలెక్టివ్గా తీసుకుంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా సెట్ అవుతుందండి. సో 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది. ప్రైస్ ఓన్లీ 1250. ఎంత డీటెయిల్ ఉందో చూడండి వర్క్ అయితే. 1250 షిప్పింగ్ అడిషనల్. ఈ కలెక్షన్ మళ్ళీ రీస్టాక్ చేయాలంటే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఇది బగల్పూరి మట్కా సిల్క్ అంట. బాగుందండి, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. ఓకే, అలా అని స్టిఫ్గా అలా లేదు, అంటే ఫ్యాబ్రిక్ లో రేంజ్ కదా, క్వాలిటీ ఏమైనా లో అంటే అస్సలు కాదండి, ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. మల్టీ కలర్ థ్రెడ్తో ఇదంతా కాంతా వర్క్ అనమాట. చూడొచ్చు, ఇది వచ్చేసి మీకు లక్నవీ చికెన్ కారీ వర్క్ ఉంటుంది కదా, ఆ స్టైల్ ఆఫ్ వర్క్ అనమాట. సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్. ఓన్లీ 1250 షిప్పింగ్ అడిషనల్. ఇది పళ్ళు పోర్షన్ అండి. వీడియోకి ఇది లాస్ట్ శారీ. అందరూ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.